ఒకప్పుడు సిరిపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాధ అనే అక్క, మాధవి అనే చెల్లెలు ఉండేవారు. రాధకి వయస్సు 7 సంవత్సరాలు, మాధవికి 4 సంవత్సరాలు. ఇద్దరూ ఎంతో ప్రేమగా కలిసి ఆడుకుంటూ, కలిసి చదువుకుంటూ ఉండేవారు. రాధ చాలా తెలివైనమ్మాయి. అక్కగా చెల్లెల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేది. మాధవి మాత్రం చిన్నది కాబట్టి కొంచెం మొండిగా, అల్లరిగా ఉండేది. కాని అక్కంటే ఆమెకు చాలా ఇష్టం. అక్క బాధ్యత. ప్రతి ఉదయం అమ్మ వంట చేస్తుంటే రాధ చెల్లెల్ని స్కూలుకి సిద్ధం చేసేది. మాధవి, పుస్తకాలు పెట్టుకున్నావా? హా అక్కా అని చెప్పి అల్లరిగా నవ్వేది. ఒకరోజు స్కూల్లో టీచర్ చెప్పారు, రేపు కథ చెప్పే పోటీ ఉంది. ఎవరు మంచి కథ చెబుతారో వారికి బహుమతి. రాధ చాలా సంతోషపడింది. కాని మాధవి బాధపడింది. నాకు కథ చెప్పడం రాదక్కా అని కన్నీళ్లు పెట్టుకుంది. అక్క సహాయం. వెంటనే మాధవిని దగ్గరకు తీసుకుని, భయపడకే చెల్లీ, నేన్నీకు నేర్పిస్తాను అని చెప్పింది. ప్రతిరోజూ సాయంత్రం రాధ మాధవికి కథల్నేర్పేది. అడవిలో సింహం కథ, నిజాయితీగల రాజు కథ, మంచి పిల్లల కథ. మాధవి నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుంది. పెద్ద పరీక్ష రోజు, పోటీరోజు వచ్చింది. మాధవి వేదికమీదకి వెళ్లగానే అందరూ చూస్తుండడంతో భయపడింది. అక్క రాధ వెనకనుంచి చిన్నగా నవ్వుతూ తల ఊపింది. అది చూసి మాధవికి ధైర్యం వచ్చింది. తన కథను చాలా చక్కగా చెప్పింది. అందరూ చప్పట్లు కొట్టారు. టీచర్ చెప్పారు, మాధవి, నీ కథ చాలా బాగుంది. నువ్వు మొదటి బహుమతి గెలిచావు. మాధవి బహుమతి తీసుకుని పరుగెత్తుకుంటూ అక్క దగ్గరకొచ్చింది. అక్కా, ఇది నీవల్లే అని అక్కను గట్టిగా కౌగిలించుకుంది. రాధ కళ్లలో ఆనందపు నీళ్లొచ్చాయి. చెల్లెలు గెలిస్తే అక్క గెలిచినట్టే అని చెప్పింది. కథలో మలుపు. కొన్ని రోజులు తర్వాత రాధ జ్వరంతో పడుకుంది. ఈసారి మాధవే అక్కకు నీళ్ళూ మందులు తెచ్చింది. నువ్వు నన్ను చూసుకున్నావు కదా అక్కా, ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పింది. అప్పుడు అమ్మానాన్నలు చూసి ఎంతో సంతోషించారు. కథబోధ. అమ్మ పిల్లలకు చెప్పారు, అక్కా చెల్లెల్లంటే గొడవ కాదు, ఒకరికొకరు తోడుగా ఉండాలి. అప్పటినుంచి రాధామాధవి మరింత ప్రేమగా ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఈ కథ పిల్లలకు చెప్పే బోధ: 1. అక్కా చెల్లెళ్ల మధ్య ప్రేమ. 2. ఒకరికొకరు సహాయం చేయడం. 3. ధైర్యం, నమ్మకం. 4. కుటుంబ విలువలు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.